అగ్నివీరుల పరిహారంపై రగడ దేశాన్ని కుదిపేస్తుంది. అగ్నివీరులకు పరిహారం అందించడంపై సభ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అబద్దాలాడారని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దానికి ఆధారంగా అగ్నివీరుడి కుటుంబ సభ్యుల అభిప్రాయాల్ని సైతం పోస్ట్ చేశారు. అగ్నివీర్ కుటుంబానికి 1 కోటి పరిహారం అందిందని, వెరిఫికేషన్ తర్వాత మిగిలిన పరిహారం అందిస్తామని ఆర్మీ తెలిపింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరుడు కుటుంబానికి అందించే పరిహారం విషయంలో అధికార విపక్షాల మధ్య వివాదం మరింత ముదిరింది. 2 రోజులుగా అగ్నివీరుల పరిహారంపై సభలో చర్చించగా ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో సమాధానమిచ్చారు. అగ్నివీరుల విషయంలో తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించకూడదన్నారు రాజ్నాథ్ సింగ్. అయితే సభ సాక్షిగా రాజ్నాథ్ సింగ్ అబద్ధమాడారని రాహుల్ ఆరోపించారు. అంతేకాదు అగ్నివీరుడు అజయ్ కుటుంబ సభ్యుల మాటల్ని కూడా పోస్ట్ చేశారు. అయితే అగ్నివీరులకు పరిహారం విషయంలో అసత్యాలు ప్రచారం జరుగుతున్నాయని ఆర్మీ ట్విట్టర్ ఎక్స్లో తెలిపింది. నిబంధనల మేరకు అగ్నివీరులో మరణించిన వారి తరఫున కుటుంబానికి 1,65,00,000 పరిహారం ఇస్తున్నట్లు ఆర్మీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి 98,39,000 ఇచ్చామని, పోలీస్ వెరిఫికేషన్ తర్వాత 67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ మొత్తం 1,65,00,000 అవుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది ఆర్మీ.